సిట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ కు సిట్ చర్యలు తీసుకుంటోంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అక్రమాలకు అడ్డాగా మారిందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సిట్ డిసైడ్ చేసింది. ఫామ్ హౌస్ సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసింది. సైబరాబాద్ సిపికి సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ ని రద్దు చేయాలని కూడా సూచించారు. రివాల్వర్ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని సిట్ కోరింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై 9 మందితో సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఉన్నారు. సభ్యులుగా గ్రే హౌన్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరిశ్చంద్ర రెడ్డి, మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జున ఉన్నారు. సిట్ సభ్యులుగా ఎస్ఐలు కోటేశ్వరరావు, వెంకన్న, సదత్ అలీ ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మొత్తం 7 నిందితులు ఈరోజు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం డీసీపీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, మొత్తం 7 మందికి సంబంధించిన స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేస్తున్నారు. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు ఈ కేసులో? అంటే మనం ఈ ఇన్వెస్టిగేషన్లో ముందు వెళ్ళాలి. ఎందుకంటే మన కేసు ఏదైతే ఉందో 150 ఆఫ్ 2026 అండర్ ఆర్మ్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్, ఆబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, సో అవన్నీ ఆ అంశాలపైన మనకి ఇంకా లోతులో వెళ్ళాలి, ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఎన్డీపీఎస్లో ఏదైతే సబ్స్టాన్స్ ఉందో ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు అంటే ఇది రెగ్యులర్నా ఆర్ వన్ టైమ్నా, ఇవన్నీ దానికోసం మనం ఒకరిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ముందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్నాము. దానికోసమే సార్ ప్రిలిమినరీగా ఏం గుర్తించారు అంటే ఆ రోజు జరిగిందంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీ అనుకుంటున్నారు. అంటే సాటర్డే వీకెండ్ ఉంది ఈ ఏరియాలో, ఆయన సొంత ఫామ్ హౌస్ ఉంది, ఆయనది అంటే రోహిత్ రెడ్డి వాళ్ళందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరిని పిలిచి ఒక పార్టీ ఏర్పాటు చేస్తామని ఇనీషియల్ అట్లానే వచ్చింది. దాని తర్వాత ఒకరిని పిలిచి ఈరోజు పార్టీ ఉంటుంది ఆర్ ఆ విధంగా ముందుకు వచ్చింది. సో ఆర్గనైజ్డ్ వే అట్లా మనం చెప్పలేను. ఏలూరు ఎంపీకి కూడా మీరు నోటీసులు ఇచ్చారు, ఆయన ఎప్పుడు అపియర్ కాబోతున్నాను మీ ముందు? అంటే ఈరోజు కాలే, బికాజ్ పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ఈరోజు రాలే. మళ్ళీ మనకి కొన్ని టైం ఇచ్చారు, 4th April వరకు టైం తీసుకున్నారు. సో దాన్ని బట్టి మనం ముందుకు మళ్ళీ పిలుస్తాం. సార్ ఎంటైర్ పార్టీలో ఒకే లేడీ ఉంది, ఆ లేడీ రోల్ ఏంది, ఆ లేడీ అక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు సార్ ఆమె? సీ ఈజ్ ఆల్సో అంటే ఆమె ఫ్రెండ్, అంటే కామన్ ఫ్రెండ్ అట్లాగా రోహిత్ రెడ్డి, కౌశిక్, అర్జున్ అందరు వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉన్నారు. సో బికాజ్ ఆఫ్ దట్ పార్టీ ఈజ్ గోయింగ్ ఆన్, ఆమె కూడా క్యాజువల్ వేలో వచ్చింది, అది పార్టీలో పాల్గొనింది. కౌశిక్ రవి ఏం చెప్తున్నారు అంటే సిమ్లా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత ఇదంతా ఇక్కడ ఒక ప్రీ ప్లాన్డ్ పార్టీ కోసమే డ్రగ్స్ని ప్రొక్యూర్ చేసుకున్నాడని చెప్తున్నాడా సార్? అంటే ఇప్పుడు ఆయనకి ఒకటి ప్రాజెక్ట్ నడుస్తున్నది, హిమాచల్ గవర్నమెంట్ సిమ్లాలో ఒకటి ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది అని ఇన్ఫర్మేషన్ మనం వెరిఫై చేశాము. సో దాన్ని బట్టి ఆయన రెగ్యులర్గా సిమ్లా రావడం పోవడం అది జరుగుతున్నది. ఆ క్రమంలో అక్కడే తీసుకువచ్చి ఇక్కడ రావడం ఉండొచ్చు. అంటే ఇప్పటిదాకా ప్రిలిమినరీ స్టేట్మెంట్లో ఫైనలీ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది దీనికోసమే తీసుకున్నారా ఆర్ రెగ్యులర్ తీసుకువస్తున్నారా పోతున్నారా అవన్నీ మనం వెరిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళంతా కూడా మొదటిసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారా, ఎవరైనా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైనా? నో, దే ఆల్ ఆర్ ఫస్ట్ టైమర్ అఫెండర్స్. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్లో భాగంగా ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశాం, వారంతా కూడా విచారణకు హాజరవుతున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నటువంటి క్రమంలో అతను మరో రోజు విచారణకు హాజరవుతారన్నటువంటి విషయాన్ని డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, TV9 హైదరాబాద్.